ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు సబ్బవరంలో మండల దస్తావేజు లేఖర్ల పెయిన్ డౌన్ నిరసన కార్యక్రమాలు శుక్ర శనివారాలు నిర్వహిస్తామని ఆ సంఘం నాయకులు వల్లభజ్యోషుల సీతారామమూర్తి శేఖర మంత్రి శ్రీనివాసులు ప్రకటించారు. ఆ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సబ్బవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం పెన్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో జనసందడి లేఖ వెలువెలపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజు లేఖరుల విధానంలో తీసుకొచ్చిన మార్పులను రద్దు చేయాలని, భూములు విక్రయదారులకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి 34 మంది దస్తావేజు లేఖరుల విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు పాల్గొన్నారు. పీడీఐ మళ్ళా రద్దు చేయాలి. పీడీఐ విధానం రద్దు చేయాలి. పీడీఐ విధానం రద్దు చేయాలి. పీడీఐ విధానం రద్దు చేయాలి. రద్దు చేయాలి. దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. పీడీఐ విధానాన్ని, పీడీఐ విధానాన్ని, ఓటీపీ విధానాన్ని, ఓటీపీ విధానాన్ని, ఓటీపీ విధానాన్ని, పీడీఐ విధానాన్ని, ఓటీపీ విధానాన్ని. దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా పబ్లిక్గా చేసుకొని వస్తున్నారని చెప్పేసి డిపార్ట్మెంట్ భావిస్తుంది. కానీ ఈ పబ్లిక్ డేటా ఎంట్రీ అనేటువంటిది ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసు దగ్గర ఉన్నటువంటి పరిధిలో పనిచేసుకుంటున్నటువంటి దస్తావేజులందరూ వారి ద్వారానే పబ్లిక్ ఈ డేటా ఎంట్రీ చేస్తుంది తప్ప శ్రీనివాసరావు, శ్రీ దుర్గమాంబ దస్తావేజుల సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి ప్రధాన కార్యదర్శి సబ్బవరం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి వర్క్ చేస్తున్నాం. మేము ఈ 19, 20 అనగా ఈరోజు రేపు జరిగే ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడానికి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికైతే మేము వ్యతిరేకంగా కాదు, కొన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని లోపభూయిష్టమైనటువంటి విధానాలు అవలవుతున్నాయి కాబట్టి వాటిని సరిచేయమని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది. గత 15వ తారీఖు నుంచి నెల్లూరు జిల్లా మొత్తం రూరల్ అండ్ అర్బన్ ఆ యొక్క జిల్లా వారంతా 15వ తారీఖు నుంచి పెన్ డౌన్ చేస్తున్నారు. వారికి సంఘీభావంగాను మరియు రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో సుమారు 230 పైచిలకు ఆఫీసుల్లో ఈరోజు పెన్ డౌన్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కొత్తగా తీసుకొచ్చినటువంటి 2.0 విధానంలో ముందు పీడీజీ విధానం తీసుకొచ్చారు. పీడీజీ సభాయ నమః. నా పేరు వల్లభజ్యోషుల సీతారామమూర్తి, వాసు, సబ్బవరం సబ్ రిజిస్టర్ ఆఫ్ దస్తావేజ్ లేఖల అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో నూతన అధ్యయనంగా పబ్లిక్ డేటా ఎంట్రీ పీడీ అని చెప్పి పెట్టింది. అది 2 సంవత్సరాల క్రితం ఏమో 1.0 వెర్షన్లో ఉండేది, ఇప్పుడు 2.0 వెర్షన్ తీసుకొచ్చారు. దీనికి సుప్రీంకోర్టు ఏమో ప్రజలకి ఓటీపీని ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్తారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమో ఓటీపీ చెప్తే కానీ రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇందువల్ల ప్రజలు ప్రత్యక్షంగా మేము దస్తావేజ్ లేఖనమే, పరోక్షంగా ప్రజలు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కొత్తది మన ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలో ఏమైనా హౌసెస్ కానీ ఖాళీ స్థలాలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దానికి పన్నులు ఏమైనా బకాయి ఉంటే అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఎంక్లోజ్ చేయడం వల్ల, అవన్నీ తప్పుదడకలతో చేయడం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోతున్నాయి చాలా. డాక్యుమెంట్ ఐటమ్ వల్ల రిజిస్ట్రేషన్ 19, 20 తేదీలు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్కి పిలుపునిచ్చాయి.
దానివల్ల మనకు రోజుకి జనరల్గా ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతాయి దానివల్ల? రోజుకి ఒక 20-30 వరకు అవుతుంది సార్. 10 lakhs వరకు మనకి వస్తుంది. ఈ 2 days మరి స్ట్రైక్ వల్ల మనకి నిలిచిపోయాయి, సేవలు నిలిచిపోయాయి. 10 members ఉంటారు సార్. అప్రాక్సిమేట్లీ రోజుకు 10 lakhs వరకు రిజిస్ట్రేషన్. ఆదాయం వస్తుంది సార్ మన ఆఫీస్లో. థ్యాంక్ యూ.